హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీతో మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి ఈ వీడియోలో. సో ఒక బిజీ డే అన్నమాట. ఈరోజు వచ్చేసి థర్స్డే. సో నేను ఈరోజు మంచిగా పూజ చేసుకున్న తర్వాత సాయిబాబా ఐడల్ ఉందండి నా దగ్గర. నేను షిరిడి నుండి తెచ్చుకున్నాను. 12 ఇంచెస్ సాయిబాబా విగ్రహం అన్నమాట, పాలరాతిది. సో ఆ దేవుడికి నేను ఎవ్రీ 15 డేస్ కల్లా డ్రెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. నా దగ్గర 3 to 4 కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నేను ప్రతిసారి షిరిడీకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను, ఒక 2-3 అలా. సో పగడీలు కూడా ఎక్స్ట్రా తెచ్చుకుంటానమాట. సో ఈరోజు అయితే సాయిబాబా ఐడల్ని మంచిగా రెడీ చేసి బాబాకి ప్రసాదం పెడదామని చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో సాయిబాబాని నేను అరేంజ్ చేసి పెట్టుకుంటాను, సపరేట్గా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ డ్రెస్సెస్ ఇంకా మాలలు ఇవన్నీ కూడా నేను షిరిడీలోనే తీసుకున్నానండి. అక్కడ మనకి గుడి చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ నా ఐడల్ సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ అని చెప్పాను కదండి. దీనికి ఏంటంటే 5 సైజ్ అనే డ్రెస్సెస్ సెట్ అవుతాయి అన్నమాట, పగడి అయినా తర్వాత డ్రెస్ అయినా కూడా. అండ్ మాలలు ఏంటంటే చాలా డిఫరెంట్ మాలలు ఉంటాయన్నమాట. బీడ్స్తో వచ్చిన వాటిలలోనే కలర్స్ ఉంటాయి, మంచి కలెక్షన్ ఉంటుంది అక్కడ. సో నేను వెళ్ళినప్పుడల్లా ఇలా తెచ్చుకుంటూ ఉంటాను. మంచిగా రెడీ చేయడం నాకు ఇష్టం అనమాట. ఈ ఐడల్ తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. సో అప్పటి నుంచి సాయిబాబాని మంచిగా నీట్గా రెడీ చేసుకుంటూ అలా ఒక హ్యాపీనెస్ అనమాట. నాకు ఎప్పటి నుంచో పెద్ద సైజ్ విగ్రహం ఒకటి ఉండాలి అని చెప్పేసి, అంటే దేవుడి రూమ్లో పెట్టడానికి కాకుండా బయట మంచిగా పెట్టుకొని ఫ్రీగా రెడీ చేసుకునేలాగా, ఫ్రీగా మంచిగా పూజ చేసుకునేలాగా ఉండాలని చెప్పేసి ఈ ఐడల్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. అండ్ గంధం కూడా అక్కడ మనకి బాటిల్స్ దొరుకుతాయండి. మీరు షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ గుడి లోపల ఉంటాయి, తర్వాత ఈ ప్రసాదాలు అవి తీసుకునే దగ్గర కూడా ఉంటాయన్నమాట. సో అక్కడ నుంచి నేను గంధం బాటిల్ తెచ్చుకుంటాను, అదే యూజ్ చేస్తానన్నమాట. సో మంచిగా బాబా ఐడల్ని వాటర్తోనే, నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే మంచిగా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ ఉంటుంది కదండి, ప్లెయిన్ వాటర్తో నీట్గా మంచిగా వాష్ చేసిన తర్వాత తడి లేకుండా మంచిగా తుడిచిపెట్టుకొని బాబాకి బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. గంధం బొట్టు పెట్టి కుంకుమ పెడతాను. సో ఇలా ఈ బాక్స్లో బాబాకి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ నేను పెట్టుకుంటానమాట. నా దగ్గర చిన్న సైజ్ ఐడల్ కూడా ఉందండి, అది 2 size అంటారు. సో దానికి సంబంధించిన డ్రెస్సెస్, ఈ పెద్ద సైజు ఐడల్కి సంబంధించిన డ్రెస్సెస్, పగడీలు, మాలలు అన్నీ ఈ ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఏదైనా సరే మనకి ఈజీగా దొరికేలాగా ఉంటుంది. మళ్ళీ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెడితే టైంకి దొరకవు కదా, అందుకని. సో మనకి డ్రెస్ తీసుకున్నప్పుడు దీంతో పాటు ఒకటి క్యాప్ వస్తుందండి. అది ఏంటంటే జస్ట్ ఇట్లా చుట్టూ ఏదో క్లాత్ చుట్టినట్టు ఉంటుందన్నమాట. నాకు వాటికంటే కూడా పగడి పెడితేనే బాబాకి మంచిగా అందంగా ఉంది అని అనిపిస్తుంది. సో ఇందులో వచ్చిన క్యాప్ని నేను మ్యాక్సిమం యూజ్ చేయను, సపరేట్గా పగడీలు దానికి మ్యాచ్ అయ్యేలాగా కాంట్రాస్ట్లో చూసుకొని తీసుకుంటుంటానమాట. సో అలా రెడీ చేస్తాను. అండ్ ఈ పీట కూడా నేను సపరేట్గా తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజే. ఇది అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అక్కడ డిఫరెంట్ మోడల్స్లో మనకి పీటలు దొరుకుతుంటాయి కదా, మెయిన్గా వరలక్ష్మి వ్రతం టైంలో బాగా దొరుకుతాయి. సో ఆ టైంలో తెచ్చుకున్నది. సో ఆ పీటను కూడా నీట్గా కడిగి బొట్టు పెట్టేసి సాయిబాబాని మంచిగా రెడీ చేసి ఆ పీట పైన పెట్టుకున్నాను. అండ్ పక్కన ఒక చిన్న ప్లాంట్ పెట్టాను అనమాట. సో ఇంకా చిన్న పాట్స్ బాగా తెచ్చాను, వాటిలో కూడా ప్లాంట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత మంచిగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ బాబాని అయితే ముద్దుగా రెడీ చేశాను, నాకే ముద్దొస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి రంజాన్ సీజన్లో సన్నటి సేమియా దొరుకుతుంది కదా, సో చాలా బాగుంటుంది, దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఒక 1 kg తెచ్చి డబ్బాలో పెట్టుకుంటాను, ఇలా కావాల్సినప్పుడు యూస్ చేస్తుంటాను అనమాట. సో ఈ సన్నని సేమియాను కూడా మంచిగా గీలో రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకున్నాక ముందుగానే బాయిల్ చేసిన మిల్క్ని ఆల్మోస్ట్ నేను ఒక 1/2 లీటర్కి ఎక్కువ తీసుకొని బాయిల్ చేసి
దాన్ని మళ్ళీ మనము ఏదైతే సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్లో వేసి మళ్ళీ ఒకసారి బాయిల్ అయ్యే టైంకి మనకు కావాల్సినంత షుగర్ అండి, మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకోవాలి. నేను ముందు 3 స్పూన్స్ షుగర్ వేసాను, అది నాకు సరిపోలేదు అనిపించి ఇంకొక 2 స్పూన్స్ వేసాను. దాంతోపాటు ఒక 3 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసాను అనమాట. అలా వేసి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న సేమియా, సన్నటి సేమియా ఏదైతే ఉందో అది కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. మనకి సన్నటి సేమియా బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇంకా దించేస్తాము 2 మినిట్స్లో అన్నప్పుడే వేసుకోవాలన్నమాట. అండ్ మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ నేను చూపించాను కదండి, మంచిగా గీలో వేయించుకొని నేనైతే పంకిన్ సీడ్స్ గ్రీన్వి, తర్వాత బాదం, కాజు తీసుకొని వేసుకున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్కి ఏంటంటే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించినవన్నీ వేసేసుకొని ఒక 2 to 5 మినిట్స్ అలా మంచిగా బాయిల్ అవనిస్తే సరిపోతుంది. ఇది ఎప్పుడైనా సరే కొంచెం పల్చగా ఉండాలండి కీర్ ఎప్పుడైనా కూడా, లేదంటే తొందరగా దగ్గర పడిపోతుంది అనమాట. సో నేను కొంచెం పాలు కాకబెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ వేసి కాగబెడతాను, సో దట్ మనకి మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎలాగో మనం కండెన్స్డ్ మిల్క్ వేస్తాం కాబట్టి మంచి మిల్క్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట, మరీ పల్చగా అన్నట్టుగా కాకుండా టేస్ట్ ఫైనల్గా అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే మంచిగా పాయసం రెడీ చేసి బాబా కోసము ప్రసాదం పెడదామని చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. బాబాకి ప్రసాదం పెట్టిన తర్వాత మేమందరం కూడా ఇంకా అలా హాట్గా ఉన్నప్పుడే ప్రసాదం తీసుకున్నాం అనమాట సేమియాని. సో బాగుంటుంది, హాట్గా ఉన్నప్పుడే బాగుంటుంది సేమియా. కాసేపు అలా తినేసి, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఇంకా ఇదే సేమియా తినేసాము. తినేసాక వాడేంటంటే మా బాబు ఆడుకోవడానికి వెళ్ళాడనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదండి, ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంట్లో కంటే ఎక్కువ బయటే ఉంటారు. సో ఏదైనా తినేసి బయటకు వెళ్ళి ఆడుకుంటూ మళ్ళీ రావడము, మళ్ళీ లంచ్ చేయడము, అలా ఆడుకోవడము, ఇదే సరిపోతుందనమాట. సో మేము అలా కాసేపు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ స్వీట్ అయితే తినేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ చేయాలి. ఈరోజు ఏంటంటే నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ కర్రీ అంటే మాకు మా అమ్మ చిన్నప్పటి నుండి ఈ స్టైల్లో చేసేదనమాట. సో ఎలా అంటే మామూలుగా ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కొంచెం ఎక్కువ ఆనియన్స్ తీసుకోవాలండి. అంటే నేను మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. కొంచెం పెద్దగానే ఉంటాయి, మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దవి చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టండి, నేనైతే ఒక 4 to 5 వేసుకున్నాను. మంచిగా అది ఆయిల్లో వేగాలన్నమాట, అంటే ట్రాన్స్పరెంట్ అయిపోవాలి ఆనియన్స్. ట్రాన్స్పరెంట్ అయిపోయాక మనం ఇందులో పసుపు, అల్లం పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించాలి. ఇదే టైంలో సాల్ట్, కారం కూడా వేసి, కారం నేను 2 స్పూన్స్ వేసాను. సో ఆనియన్స్ ఉంటే ఏంటంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారము అనేది ఎక్కువగా పడుతుంది. సో మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో కంప్లీట్గా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోయింది అనిపించాక మనము ఒక గ్లాస్ వాటర్, అంటే కంప్లీట్ మన వాటర్ తాగే గ్లాస్ ఉంటాయి కదా, మరీ కంప్లీట్ వాటర్ కాకుండా అందులో మోర్ దాన్ హాఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో బాయిల్ అయ్యే టైంలో ఏం చేయాలంటే మనం ఎగ్స్ ఉంటాయి కదండి, సో నేను ఏంటంటే 6 ఎగ్స్ వేస్తాను, అంటే ఒక్కొక్కరికి 2 లెక్క చొప్పున. సో డైరెక్ట్గా ఇందులో కొట్టి వేయాలన్నమాట, మనం ఏం కదపకూడదు. డైరెక్ట్గా ఎగ్ని కొట్టేసి ఎగ్ మొత్తం కంప్లీట్ హోల్ ఎగ్ని ఇందులో వేసేయాలన్నమాట. సో మనకి వాటర్ వేసాం కదా, నీచు స్మెల్ వస్తుందేమో అని మీకు డౌట్ రావచ్చు. అస్సలకి స్మెల్ రాదండి, చాలా బాగా ఉంటుంది కర్రీ. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, రెసిపీ చూసి మీరే చెప్తారు సూపర్ ఉందని. సో ఇలా మనం మూత పెట్టేస్తే ఏంటంటే 1 సైడ్ మొత్తం ఎగ్ కుక్ అవుతుంది కదా, దాన్ని
రెండో వైపుకి టర్న్ చేయాలన్నమాట. సో ఇలా అన్ని ఎగ్స్ని మనము ఏమి కదపొద్దండి, జస్ట్ అది ఏంటంటే ఆ హీట్ కుక్ అవుతుంది కదా, ఒక మంచి గడ్డలాగా తయారవుతుంది అనమాట. దాన్ని మనం రివర్స్లో మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఏమంటారు కొత్తిమీర, ధనియాల పొడి మంచిగా వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ వేసుకొని అలా ఇప్పుడు ఇందాక వేసింది కాకుండా ఇంకొకసారి మనం వేస్తాం కదా, ఇంకా సరిపోతుందన్నమాట. సో మంచిగా కుక్ అయిపోతుంది, వాటర్ అంతా అది పీల్ చేసుకుంటుంది అనమాట. ఎగ్ అంటే మంచిగా ఏమంటారు మంచి స్పైసీగా చాలా బాగుంటుంది. సో స్పైసీగా ఎగ్ కర్రీ తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈరోజు అయితే ఓన్లీ ఎగ్ కర్రీ చేశాను. మా వాడేమో ఆడుకోవడానికి వెళ్ళాడు, వాడు ఇంకా రాలేదు. ఇంకా మేమే లంచ్ చేసేద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి. ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి రెగ్యులర్ లాగా కాకుండా అంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో లంచ్ అది అయిపోయాక బట్టలన్నీ వాషింగ్ మిషన్ నుంచి తీసేసి ఆరేస్తున్నాను అనమాట. సో మాకు ఈ బాల్కనీ సైడ్ మంచి గాలి వస్తుందండి, దట్టు సమ్మర్ కాబట్టి ఫుల్ ఎండ ఉంటుంది, చాలా ఫాస్ట్గా మనకి బట్టలు అనేవి ఆరిపోతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు బట్టలు ఎగిరిపోకుండా కంపల్సరీగా క్లిప్స్ పెట్టాలన్నమాట. క్లిప్స్ పెట్టకపోతే ఇంకా అంతే సంగతి. ఒకవేళ ఎక్కువ గాలి వచ్చిందనుకోండి మనకి ఈ బట్టలన్నీ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను కంపల్సరీగా క్లిప్స్ అయితే పెడతాను. సో ఈ బట్టలు ఆరేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఈరోజు ఒక 1 అవర్ అలా నాప్ టైం అనమాట. పడుకున్నాను, కాసేపు పడుకొని రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి కాసేపు పడుకొని అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇక 6:30 to 7 అలా అయిందండి టైము. అప్పుడే చీకటి అవుతుందనమాట. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఏంటంటే దోశ విత్ కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ముందైతే కొబ్బరి చట్నీ చేసి పెడదామని కొబ్బరి చట్నీ చేసి పెడుతున్నాను అనమాట. సో కొబ్బరి చట్నీ కూడా చాలా సింపుల్గా చేస్తాను నేను. ముందు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాక అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసేసుకొని ఈ కొబ్బరి కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అంతే. కొంచెం చింతపండు అనమాట, చిన్న ముక్క వేసేస్తే సరిపోతుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మరీ బ్రౌనిష్గా మాడిపోవడం అట్లా కాకుండా కొంచెం గోల్డెన్ షేడ్లోకి రాగానే ఇంకా ఆఫ్ చేసేసుకొని తగినంత ఉప్పు అండ్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత సింపుల్గా మనము పోపు పెట్టుకుంటాం కదండి. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆ పోపు తీసుకొచ్చి చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. నాకు దోశకి పల్లి చట్నీ కంటే కొబ్బరి చట్నీ ఇష్టం అండి. లేదంటే ఆలు కర్రీ చేస్తాం కదా, ఆలు కర్రీ ఇష్టం, అలా ఇష్టము. పల్లి చట్నీకి అంత నాకు ఇష్టపడను అనమాట. పల్లి చట్నీ ఏంటంటే నాకు ఇడ్లీతో ఇష్టము. సో మంచిగా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకొని
ఇంకా పోపు పెట్టేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసి నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానమాట. ముందైతే మా బాబుకి దోశ వేసి ఇచ్చానండి. దోశకి ఏంటంటే ఆయిల్ వాడతాను, లేదంటే గీ వాడతాను అనమాట. మా బాబుకి ఏంటంటే గీ ఫ్లేవర్ ఇష్టం చాలా. సో అందుకని చెప్పేసి గీ వేస్తున్నాను. సో దోశ వేసిన తర్వాత నార్మల్ గీ వేస్తున్నాను. అప్పుడప్పుడు ఏంటంటే గీ వేసి కొంచెం వెల్లుల్లి కారం మనకి బయట స్వగృహ ఫుడ్స్లో దొరుకుతుంది కదా, అది కూడా వేసి గీ కారం దోశలాగా చేస్తాను. అది కూడా కొబ్బరి చట్నీతో బాగుంటుంది, లేదంటే ప్లెయిన్ గీ దోశ కూడా బాగుంటుంది. వాడు ఈరోజు ఓన్లీ ప్లెయిన్ గీ దోశ కావాలి అంటే గీ వేసి చేశాను. గీ వేసినప్పుడు ఏంటంటే మనకి నార్మల్ కంటే కూడా కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి, బాగుంటాయి దోశలు. అండ్ దోశ పిండికి నేను నార్మల్గా ఏమంటారు 2 కప్స్ మినపప్పు తీసుకున్నాం అనుకోండి, 4 కప్స్ ఇడ్లీ రైస్తో చేస్తానన్నమాట. నేను దోశకి నార్మల్ రైస్, దొడ్డు బియ్యము అలా ఉంటాయి కదా, అవి ఏవి యూస్ చేయను. ఇడ్లీ రైస్ మనకు బయట దొరుకుతాయి కదండి, సో అవి 1 కప్ మినపప్పుకి 2 కప్స్ రైస్ చొప్పున అలా వేస్తాను. 2 కప్స్కి 4 కప్స్. అండ్ ఒక హోల్ కప్ మన లావు అటుకులు ఉంటాయి కదా, దొడ్డ అటుకులు, అవి నా వాటర్లో నానబెట్టి అవి యాడ్ చేస్తాను. అండ్ కొంచెం మెంతులు కూడా వేసి మంచిగా నానబెట్టుకున్న తర్వాత ఒక 6 అవర్స్ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఫెర్మెంట్ చేసి ఇంకా దోశలు వేసుకోవడమే. ఇంకా నేను మా హస్బెండ్ కూడా టిఫిన్ అయితే చేసేసామన్నమాట. నైట్ డిన్నర్స్కి మ్యాక్సిమమ్ మేము టిఫిన్స్ లానే చేస్తామండి. చపాతి, జొన్న రొట్టె, దోశ, ఇడ్లీ ఇట్లాంటివే మ్యాక్సిమం తింటుంటామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. Bye bye.